హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం జూలై నుంచి డిసెంబర్ వరకు 2025 వెరీ ఇంపార్టెంట్ ఒక 500 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో ఇది పార్ట్ 1 అనమాట. ఇందులో మనం 50 క్వశ్చన్స్ అయితే చూడడం జరుగుతుంది. ఓకేనా? సో 10 వీడియోస్లో టోటల్ ఈ 500 బిట్స్ని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఇది ఫినిష్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో డెఫినెట్గా ఈ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 2025 నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. 2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. ఎవరు అంటే మారియా కొరీనా మచాడో. ఓకేనా? మారియా కొరీనా మచాడో గారికి లభించడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే చూసుకోండి, ఫర్ హర్ డెకేడ్స్ లాంగ్ స్ట్రగుల్ అగెనిస్ట్ అథారిటేరియన్ రూల్ ఇన్ వెన్యూజులా. చూసుకోండి, వెన్యూజులాలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ నేత మారియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రదానం చేయడం జరిగిందనమాట. సో ఆమె దశాబ్దాలుగా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉచిత మరియు నిష్పాక్షిత ఎలక్షన్స్ జరగాలని, అలాగే హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు గురించి, న్యాయ స్వాతంత్రం గురించి మరియు పౌర ప్రతిఘటన కోసం కృషి చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో మెయిన్ ఇంపార్టెంట్ బిట్, వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఎవరికి లభించింది నోబెల్ పీస్ ప్రైజ్ అని ఖచ్చితంగా అడుగుతారు మనకి ఎగ్జామ్లో. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనం చూసుకోండి, మళ్ళీ కూడా నోబెల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే. 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఎవరికి లభించింది అని అడుగుతున్నారు. ఫర్ దర్ డిస్కవరీస్ కన్సర్నింగ్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్. ఓకేనా? ఎవరికి అంటే మేరీ ఈ బ్రన్కో, అలాగే ఫ్రెడ్ రామ్స్డెల్, అలాగే షైమన్ సకాగుచి. సో వీళ్ళ ముగ్గురికి లభించడం జరిగిందనమాట నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్. ఓకేనా? సో ఫర్ దేర్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్ ఆన్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ గురించి వాళ్ళు కనుగొన్న దానికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకోండి, దే రీసెర్చ్ ఐడెంటిఫైడ్ రెగ్యులేటరీ టీ సెల్స్ విచ్ యాక్ట్ యాజ్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రివెంటింగ్ ది ఇమ్యూన్ సిస్టమ్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకుంటే 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఎవరికి లభించింది అంటున్నారు. సో మళ్ళీ ఇక్కడ మనకి ముగ్గురికి లభించింది ఫిజిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్. ఎవరు ఆ ముగ్గురు అంటే చూడండి, జాన్ క్లార్క్, అలాగే మైకెల్ హెచ్ డెవోరట్, అలాగే జాన్ ఎం మార్టినీస్. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. సో దేనికి లభించింది అంటే ఫర్ ప్రూవింగ్ దట్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ కెన్ అక్కర్ ఈవెన్ ఇన్ మ్యాక్రోస్కోపిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. మ్యాక్రోస్కోపిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో కూడా మనకి క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అలాగే ఎనర్జీ క్వాంటైజేషన్ అనేది జరుగుతుంది అని వీళ్ళు ప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, ఈ నేమ్స్ అనేవి ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సో చూసుకోండి, మనకి కంప్లీట్గా ఒకసారి ఆ లిస్ట్ అనేది మనం చూసేద్దాం. ఎవరెవరికి లభించింది నోబెల్ ప్రైజెస్, ఎందులో లభించిందో చూద్దాం, ఏ కేటగిరీయో. పీస్ కేటగిరీలో ఆల్రెడీ చూసాం, మారియా కొరీనా మచాడో, ఈవిడ వెనిజులాకు సంబంధించిన ఆవిడ. సో అక్కడ ఎలక్షన్స్ గురించి వీటి గురించి పోరాడింది. లిటరేచర్లో చూసుకుంటే లాజ్లో రాజ్దానోర్కాయ్ హంగేరీ నుంచి ఫర్ హిస్ కంపెలింగ్ అండ్ విజనరీ ఇన్ ద ఎమిడ్స్ట్ ఆఫ్ అపోలిప్టిక్ టెర్రర్ రిఫార్మ్స్ ది పవర్ ఆఫ్ ఆర్ట్ అంటున్నారు. సో ఇక్కడ ఏంటి లిటరేచర్ కండి. ఓకే, ఫిజిక్స్ చూసుకుంటే వీళ్ళు ముగ్గురికి లభించింది, యూకే, ఫ్రాన్స్, యుఎస్ఏ నుంచి వీళ్ళు. అండ్ కెమిస్ట్రీకి చూసుకోండి సుసుము కిటాగవా, అలాగే రిచార్డ్ రాబ్సన్, అలాగే ఒమర్ ఎం యాగి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఆల్రెడీ మనం చూసాం. ఎకనామిక్ సైన్సెస్ మనం చూసుకుంటే వీళ్ళకి లభించడం జరిగిందనమాట. చూసుకోండి, నోబెల్ ప్రైజెస్ అనే వెరీ ఇంపార్టెంట్.
సో డెఫినెట్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక ఇంటిమేషన్ చూసుకోండి, మనకి 2025 కంప్లీట్ కరెంట్ అఫైర్స్ టోటల్ మనకి నవంబర్ 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు టోటల్ కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. 1300 బిట్స్ ఉంటాయండి. 6 నెలల వ్యాలిడిటీ, కేవలం 250 రూపీస్ మాత్రమే అండి. ఓన్లీ 250 రూపీస్ మాత్రమే. యాక్చువల్లీ ప్రెజెంట్ ఆఫర్ కూడా నడుస్తుంది, ఇంకా సంక్రాంతి ఆఫర్. సో మనకి ఇంకా 20% డిస్కౌంట్ అనేది, దీని మీద కూడా ఇంకా 20% డిస్కౌంట్ వస్తుందంటే 200 రూపీస్కే వస్తుంది. సో ఈ కోర్స్ డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు మీరు. 14 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ 250 రూపీస్ కంటే చాలా చాలా తక్కువ అండి. ఓకేనా? సో నెక్స్ట్ 4th క్వశ్చన్ మనం చూద్దాం. 70th ఫిలింఫేర్ అవార్డ్స్ 2025లోని 13 ట్రోఫీస్ గెలుచుకొని అందులో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ కూడా ఉంది. ఏ ఫిలిం డామినేట్ చేసింది అని అడుగుతున్నారండి. ఏ ఫిలిం అంటే లాపతా లేడీస్ అండి. లాపతా లేడీస్కి 13 అవార్డ్స్ అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా? అవి ఏంటంటో చూసుకోండి. బెస్ట్ ఫిలిం వచ్చింది, బెస్ట్ డైరెక్టర్కి వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్కి వచ్చింది. సో వీటన్నిటికీ కూడా రావడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకొంతమంది మేజర్ ఈ 70th ఫిలింఫేర్ అవార్డ్స్లోని మెయిన్ విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, బెస్ట్ యాక్టర్ వచ్చేసి మేల్ అభిషేక్ బచ్చన్ గారికి, అలాగే కార్తీక్ ఆర్యన్, వీళ్ళిద్దరికీ కూడా బెస్ట్ యాక్టర్ వచ్చింది. బెస్ట్ యాక్ట్రెస్ చూసుకుంటే ఆలియా భట్ ఫర్ జిగ్రా వచ్చింది. చూసుకోండి, మనకి లాపతా లేడీస్ బెస్ట్ ఫిలిము, బెస్ట్ డైరెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్వి. మిగతావి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జీనత్ అమన్ అండ్ శ్యామ్ బెనగల్, పోస్తుమస్ అనమాట. ఓకే, సో అలాగే దీన్ని మనం తెలుగులో కూడా ఇచ్చాము ఇక్కడ. సో ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మనకి ఆ కోర్సులో ఉంటాయండి. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం చూసుకుంటే, విజ్ఞాన్ రత్న పోస్తుమస్ అంటే మరణించిన తర్వాత ఇచ్చారనమాట, ఎవరికి లభించింది? రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ 2025 విజ్ఞాన్ రత్న ఎవరికి లభించింది? ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు ఫిజిక్స్, ఫిజిక్స్ చేసిన సేవలకు గాను అని అడుగుతున్నారు. ఎవరు? ఇక్కడే మీరు చూడొచ్చు, జయంత్ విష్ణు నార్లేకర్. జయంత్ విష్ణు నార్లేకర్ గారికి లభించడం జరిగిందనమాట. సో చూసుకోండి, మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విజ్ఞాన్ రత్న. ఓకే, అండ్ మిగతా విన్నర్స్ కూడా ఉన్నారు. ఎవరంటే వీళ్ళు విజ్ఞాన్ శ్రీ అవార్డీస్ అనమాట. వీళ్ళందరికీ కూడా విజ్ఞాన్ శ్రీ వచ్చింది. సో ఒకసారి అలా చూసుకోవచ్చు మీరు. ఓకే, అలాగే విజ్ఞాన్ టీమ్ అవార్డు కూడా సిఎస్ఐఆర్ అరోమా మిషన్ టీంకి లభించింది అనమాట. సేమ్ దాన్నే ఇక్కడ మనం తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ మనం చూసుకుంటే, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో ప్రకారం భారతదేశపు ర్యాంక్ ఎంత అంటున్నారండి. ఇండియా ర్యాంక్ ఎంత? భారతదేశం ర్యాంక్ వచ్చేసి 4వ ర్యాంక్లో ఉందన్నమాట. ఓకేనా? ఇండియా వచ్చేసి 4వ ర్యాంక్లో ఉంది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఉంది, నెక్స్ట్ రష్యా ఉంది, తర్వాత 3వ స్థానంలో చైనా ఉంది, 4th ప్లేస్లో మనకి ఇండియా ఉందన్నమాట. 5th ప్లేస్ సౌత్ కొరియా, యూకే, ఫ్రాన్స్, జపాన్, టర్కీ, అలా మనకి ఇటలీ, అలా ప్లేసెస్ మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా? సో మనకి స్ట్రాంగ్ మ్యాన్ పవర్ అంటే ఇక్కడ ఏంటి, ఫైర్ పవర్ ఇండెక్స్ అంటే ఏంటి, అక్కడ మన మిలిటరీ స్ట్రెంగ్త్ కావచ్చు, లేదా మనకున్న క్యాపబిలిటీ కావచ్చు, అంటే మన దగ్గర ఉన్న మొత్తం ఇవన్నీ న్యూక్లియర్ క్యాపబిలిటీ కావచ్చు, ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత మనం ఉన్నామని, వీటన్నిటిని బేస్ చేసుకొని ర్యాంక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓవరాల్ మిలిటరీ స్ట్రెంగ్త్ని తెలుపుతూ. ఓకే, సో నెక్స్ట్ 7th క్వశ్చన్, సిజేఐ ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అంటున్నారు. ఎవరు? జస్టిస్ సూర్యకాంత్ గారు అండి. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. సో జస్టిస్ సూర్యకాంత్ వచ్చేసి 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చూసుకోవచ్చు, కొన్ని ఎగ్జామ్స్లో మనకి కొన్ని ఆప్షన్స్లా ఇస్తారు. ఒక 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా అడుగుతారు. అక్కడ మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నవంబర్ 24, 2025 జాయిన్ అయ్యారు. దానికి ముందు ఎవరు ఉండేవారు కూడా మనం చూసుకోవాలి. బిఆర్ గవై ఉండేవారు. ఓకేనా? రిటైర్మెంట్ ఎప్పటి వరకు? 2027 Feb 9th వరకు. ఇలా కొన్ని అయితే ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐర్లాండ్ యొక్క ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు. ఎవరు అంటే క్యాథరిన్ కొనోలీ. క్యాథరిన్ కొనోలీ వచ్చేసి 10th ప్రెసిడెంట్ ఆఫ్ ఐర్లాండ్ అనమాట. ముందు మైకెల్ డి హెగెన్స్ ఉండేవారు, ఇప్పుడు క్యాథరిన్ కొనోలీ. ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్
బొలీవియా యొక్క కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు? బొలీవియా బహుజాతి రాష్ట్రం ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటున్నారు. ఎవరు అంటే రోడ్రిగో పాస్ పెరియరా. ఓకేనా, రోడ్రిగో పాస్ పెరైరా వచ్చేసి మనకి 68th ప్రెసిడెంట్ ఆఫ్ బొలీవియా అనమాట. ఓకే, సో ఏ పార్టీ అంటే క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ. సో నెక్స్ట్ 10th క్వశ్చన్, అసోచామ్ అంటాం. అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. భారత వాణిజ్య మరియు పారిశ్రమల అసోసియేటెడ్ ఛాంబర్స్ యొక్క కరెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటున్నారు. ఎవరు అంటే నిర్మల్ కుమార్ మిండా. నిర్మల్ కుమార్ మిండా వచ్చేసి అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ అనమాట. ముందు సంజయ్ నాయర్ ఉండేవారు, ఇప్పుడు నిర్మల్ కుమార్ మిండా అయ్యారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ 11th క్వశ్చన్, ఎక్సర్సైజ్ కోంకన్ 2025 బైలేటరల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఏ రెండు దేశాలు మధ్యన జరిగే ఈ ఎక్సర్సైజ్, ఈ విన్యాసం, ఈ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటున్నారు. ఇండియా మరియు యునైటెడ్ కింగ్డమ్ అండి. భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య జరిగే బైలాటరల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇండియన్ నేవీ అలాగే యూకే రాయల్ నేవీ మధ్య జరిగింది 2025. ఎప్పుడు జరిగిందంటే అక్టోబర్లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే వెస్ట్రన్ ఇండియన్ ఓషన్, ఇండియాస్ వెస్ట్రన్ కోస్ట్ ఇన్ ద వెస్ట్రన్ ఇండియన్ ఓషన్. సో ఇది ఫస్ట్ ఎవర్ కంబైన్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ సిఎస్జి అంటాం ఎక్సైజ్ బిట్వీన్ ద 2 కంట్రీస్, రెండు దేశాల మధ్య జరిగిందనమాట. ఓకేనా, సో ఇది దేనికి మెయిన్గా అసలు ఎక్సర్సైజ్ దేనికి అంటే హార్బర్ అండ్ సీ ఫేజెస్ కవరింగ్ ఇంటర్ ఆపరబిలిటీ, యాంటీ ఎయిర్, యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అండ్ క్రాస్ డెక్ ఫ్లయింగ్ ఆపరేషన్స్ అని అంటున్నారు. సో ఇండియా అండ్ యూకే విజన్ 2035ని స్ట్రెంగ్తన్ చేస్తూ మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 12th క్వశ్చన్, నాట్పోల్రెక్స్ ఎక్స్ అనే ఇది అక్టోబర్ 2025లో జరిగింది. ఈ నేషనల్ లెవెల్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఏ ఇండియన్ ఆర్గనైజేషన్ మనకి ఇది కండక్ట్ చేసింది టు టెస్ట్ ఆయిల్ స్పిల్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఏమైనా సరే ఆయిల్ లీక్ అయింది అనుకోండి, ఎంత ఫాస్ట్గా వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు అనే దాని గురించి ఈ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎవరు కండక్ట్ చేశారు అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ కండక్ట్ చేయడం జరిగింది. భారత తీర రక్షక దళం అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ది ఎక్సర్సైజ్ టెస్ట్స్ ఇండియాస్ ప్రిపేర్నెస్ ఫర్ మేజర్ మెరైన్ ఆయిల్ స్పిల్ డిజాస్టర్స్. సో ఎప్పుడైనా సరే ఏదైనా దేంట్లో ఆయిల్ స్పిల్ అయిందంటే వెంటనే ఎంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవుతున్నాం, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేది చూడడానికి ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 13th క్వశ్చన్, ఆస్ట్రాహిన్ 2025 వచ్చేసి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ భారతదేశం మరియు ఇంకా ఏ దేశం మధ్యన అంటున్నారు. క్లియర్గా ఆస్ట్రాహిన్ అని అక్కడ దగ్గరే పేరు దగ్గరే అర్థమైపోతుంది కదా, భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఆస్ట్రాహిన్ 2025 వచ్చేసి 4th ఎడిషన్ అనమాట. ఓకే, 2022లో అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఓకేనా, ఎక్కడ జరిగిందంటే అక్టోబర్లో జరిగింది. ఇర్విన్ బెరాక్స్ పెర్త్ ఆస్ట్రేలియాలో జరిగిందండి. ఓకే, సో ఇందులో డ్రిల్స్, హై ఇంటెన్సిటీ డ్రిల్స్ వచ్చేసి డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్ టాక్టిక్స్, హెలీప్యాడ్ సెక్యూరిటీ, అర్బన్ సెమీ డెజర్ట్ ఆపరేషన్స్, వీటన్నిటి మీద కూడా చాలా డ్రిల్స్ అనేవి జరిగాయని క్లియర్గా మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ 14th క్వశ్చన్, సముద్ర శక్తి 2025 వచ్చేసి ఒక బైలాటరల్ మెరీటైమ్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ మరియు ఏ దేశపు నేవీ మధ్య జరిగింది అని అడుగుతున్నారండి. ఓకేనా, భారత నౌకాదళం మరియు ఏ దేశ నౌకాదళం మధ్య నిర్వహించిన ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం అని అడుగుతున్నారు. అది ఏ దేశం అంటే ఇండోనేషియా అనమాట. ఓకేనా, సో ఇండోనేషియా నేవీ అలాగే ఇండియన్ నేవీ మధ్యన జరిగిన బయనియల్ బైలాటరల్ మెరీటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఏంటి దాని పేరు? సముద్ర శక్తి. సో ఈ 2025లో జరిగింది 5th ఎడిషన్ అండి. 5th ఎడిషన్ జరగడం జరిగింది. ఎక్కడ అంటే వైజాగ్లో జరిగింది, విశాఖపట్నం, అక్టోబర్లో నిర్వహించారు. బై ది ఈస్టర్న్ నేవల్ కమాండ్ హోస్ట్ చేశారనమాట, ఈస్టర్న్ నేవల్ కమాండ్. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్, జైమాక్స్ 25 is the bilateral maritime exercise conducted between Indian Navy and A Navy
చూసుకోండి, ఈ ఎక్సర్సైజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు, ఏదో ఒక బిట్ అయితే వస్తుంది. చూడండి, జై మ్యాక్స్, ఆ జైలోనే క్లియర్ కనిపిస్తుంది జపాన్ అనమాట. ఓకేనా, అలా మనం గుర్తుపెట్టుకోవాలి. పేరు బట్టి ఏమైనా ఉందా, సిమిలారిటీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇది ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసం భారత నౌకాదళం మరియు జపాన్ నౌకాదళం మధ్య నిర్వహించబడింది అనమాట. సో ఇండియన్ నేవీ అలాగే జపాన్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ JMSDF అంటాం, ఈ రెండు పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఇది అక్టోబర్లో జరిగింది. ఎక్కడ అంటే సీ ఫేజ్ వెస్ట్ ఆఫ్ క్యుసు జపాన్లో జరిగింది. అలాగే అక్టోబర్ 21ను చూసుకుంటే హార్బర్ ఫేజ్ ఎట్ యొకోసుకా జపాన్లో జరిగిందనమాట. సో ఇండియన్ నేవీని రిప్రజెంట్ చేసిన ఏంటి అంటే INS సహ్యాద్రి, వైల్ జపాన్ డిప్లాయిడ్ జపాన్ నుంచి JS అసాహి, JS ఒయూమి అండ్ ద సబ్మెరైన్ జిన్ర్యూ అయితే ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్, INROKN 2025 మేడ్ ఇన్ ఎడిషన్ అండి. అంటే మొదటిసారిగా జరిగింది బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీ మరియు ఏ కంట్రీ యొక్క నేవీ, ఏ దేశం యొక్క నౌకాదళం మధ్య మొదటిసారిగా నిర్వహించబడింది. మొదటిసారి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే అది సౌత్ కొరియా అండి, దక్షిణ కొరియా. ఓకేనా, దక్షిణ కొరియా. సో ఇది మొదటిది అనమాట, ఫస్ట్ టైం జరిగింది. ఎక్కడ అంటే భూషణ్ నేవల్ బేస్ సౌత్ కొరియాలో జరిగింది అక్టోబర్లో. ఇండియన్ షిప్ ఏది పార్టిసిపేట్ చేసిందంటే INS సహ్యాద్రి. ఓకే, అలాగే సౌత్ కొరియన్ షిప్ చూసుకుంటే ROKS గియోన్గామ్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ 17th క్వశ్చన్ మనం చూసుకుంటే మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ ఓషన్ స్కై 2025 ఏ దేశం హోస్ట్ చేసింది? అందులో మన భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసిందంట. ఫస్ట్ ఎవర్ నాన్ నేటో నేషన్. అంటే నార్మల్గా అన్ని నేటోలో ఉన్న దేశాలే పార్టిసిపేట్ చేస్తాయి, కానీ మొదటిసారిగా మనం నేటోలో లేవు కదా, అయినా సరే భారతదేశం పార్టిసిపేట్ చేసింది. ఆ ఓషన్ స్కై 2025 అనేది మల్టీనేషనల్ ఎయిర్ కాంబాట్ ఎక్సర్సైజ్ అనమాట. అది ఏ దేశం హోస్ట్ చేసింది అంటున్నారు, ఏ దేశం నిర్వహించింది అని అడుగుతున్నారు. ఏ దేశం అంటే స్పెయిన్ అండి. ఏ దేశం? స్పెయిన్లో ఈ ఓషన్ స్కై 2025 అనేది నిర్వహించారు బై ద స్పానిష్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ ఎట్ గాండో ఎయిర్ బేస్, గ్రాండ్ కెనేరియా, స్పెయిన్. సో ఇందులో మనకి ఇండియా పార్టిసిపేట్ చేసిందనమాట. మొదటి నాటో, నాన్ నాటో, ఓకేనా, నాన్ నాటో దేశంగా పాల్గొనడం ఇదొక హిస్టరీ క్రియేట్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ మనం చూసుకుంటే త్రిశూల్ 2025 వచ్చేసి ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ అలాంగ్ ఇండియాస్ వెస్టర్న్ ఫ్రంట్. విచ్ బ్రాంచ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లెడ్ అండ్ కోఆర్డినేటెడ్ దిస్ ఎక్సర్సైజ్? చూసుకోండి, త్రిశూల్ 2025 అనేది భారతదేశ పశ్చిమ సరిహద్దులో నిర్వహించిన ఒక ప్రధాన త్రిసేవల విన్యాసం. అయితే భారత సాయుధ దళాల్లోని ఏ శాఖ ఈ వ్యాయామానికి నాయకత్వం వహించింది, నాయకత్వం వహించి సమన్వయం చేసింది అని అడుగుతున్నారు. ఏదంటే ఇండియన్ నేవీ వెస్ట్రన్ నేవల్ కమాండ్ అండి. భారత నౌకాదళం వెస్ట్రన్ నేవల్ కమాండ్ వచ్చేసి దీన్ని కోఆర్డినేట్ చేసింది అనమాట. ఓకే, నిర్వహించడం జరిగింది. సో ద ఎక్సర్సైజ్ వాజ్ లెడ్ బై, క్లియర్గా చూసుకోండి, ఇక్కడ మీరు చూడొచ్చు వెస్ట్రన్ నేవల్ కమాండ్. ఓకే, సో ఇది ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ నుంచి మిడ్ నవంబర్ వరకు జరిగింది. అలాంగ్ ఇండియాస్ వెస్ట్రన్ ఫ్రంట్ దగ్గర జరగడం జరిగింది అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ ద డిజర్ట్ సెక్టర్స్ ఆఫ్ రాజస్థాన్, అలాగే గుజరాత్ ఈ రీజియన్లోని, అండ్ నార్థరన్ అరేబియన్ సీ. సో నెక్స్ట్ 19th క్వశ్చన్, ఎక్సర్సైజ్ డ్రోన్ కవచ్ 2025 వచ్చేసి was conducted by which formation of the Indian Army to enhance drone and counter drone warfare capabilities? చూడండి, డ్రోన్ కవచ్ 2025 విన్యాసం డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ సామర్థ్యాలను పెంచడానికి భారత సైన్యంలో ఏ ఫార్మేషన్ ద్వారా నిర్వహించబడింది అంటున్నారు. ఏ ఫార్మేషన్ ద్వారా నిర్వహించబడింది అంటే స్పియర్ కార్ప్స్ ఈస్టర్న్ కమాండ్ అండి. స్పియర్ కార్ప్స్ అండర్ ది ఈస్టర్న్ కమాండ్. ఇదే
ఈ గ్రూప్ ఇక్కడ మనకి ఆర్గనైజ్ చేయడం జరిగిందనమాట. ఎక్సర్సైజ్ డ్రోన్ కవచ్ 2025. సో అక్కడ ఆ డ్రోన్ కవచ్ అంటే అర్థమైంది కదా మీకు, ఏమైనా బయట నుంచి ఏమైనా వచ్చిన డ్రోన్స్ని ఎంత ఫాస్ట్గా కొట్టాలి. సో అలా మనకి ఉండే ఎక్సర్సైజెస్ అనమాట ఇవి డ్రోన్స్ గురించి మెయిన్గా. సో నెక్స్ట్ 20th క్వశ్చన్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారు. భారతదేశం యొక్క ర్యాంక్ 102 అండి. 102nd ప్లేస్లో మనకి అవుట్ ఆఫ్ 123 కంట్రీస్లో ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లోని. ఓకేనా. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ మనం చూసుకుంటే, అడ్వైజరీ కమిటీ టు డ్రాఫ్ట్ మోడల్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. చూసుకోండి, ఏంటి ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం మోడల్ సమాన అవకాశాల పాలసీని రూపొందించడానికి సుప్రీంకోర్టు వచ్చేసి ఏర్పాటు చేసిన సలహా కమిటీకి అధిపతిగా ఎవరిని నియమించారు. ఒక కమిటీ అనేది పెట్టిందనమాట. ఈ మోడల్ ఈక్వల్ ఆపర్చునిటీ పాలసీ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. ఓకే. సో దానికి ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీకి ఒక హెడ్ కింద పెట్టారు. ఆ హెడ్ ఎవరు అని అడుగుతున్నారు. ఆ హెడ్ ఎవరు అంటే జస్టిస్ ఆశా మీనన్ గారు హెడ్ అనమాట. సో ఇందులో మెంబర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అయిన గ్రేస్ బాను, అలాగే అకాయ్ పద్మశాలి గారిని కూడా ఇక్కడ మనకి మెంబర్స్ కింద పెట్టడం జరిగిందనమాట. ఓకేనా. సో దీనికి హెడ్ అయితే జస్టిస్ ఆశా మీనన్. సో ఎందుకు ఇది ట్రాన్స్జెండర్ పర్సన్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలి అన్నది మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్, ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సిఇఓ ఆఫ్ హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్. హ్యుండై మోటార్ ఇండియా లిమిటెడ్ యొక్క ఎండి అండ్ సిఇఓ ఎవరు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది ఎవరు అంటే తరుణ్ గార్గ్ అండి. ఎవరు? తరుణ్ గార్గ్ అనమాట. ఓకేనా, తరుణ్ గార్గ్. సో ప్రెసెంట్ January 1, 2026 నుంచి ఇతను ఎండి అండ్ సిఇఓ కింద బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ నేషనల్ అనమాట. మొదటిసారిగా భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఎండి అండ్ సిఇఓ కింద ఉండడం. ఓకే. సో నెక్స్ట్ 23rd క్వశ్చన్ మనం చూసుకుంటే, FICCI యొక్క ప్రెసిడెంట్ ఎవరు? FICCI అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు? ప్రెసిడెంట్ అనంత్ గోయింకా. అనంత్ గోయింకా వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ FICCI అండి. ముందు హర్షవర్ధన్ అగర్వాల్ ఉండేవారు. సో నెక్స్ట్ 24th క్వశ్చన్, సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2025 ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారు. జోహార్ కప్ 2025ని ఎవరు విన్ అయ్యారు? మూడోసారి విన్ అయ్యారంట. థర్డ్ టైటిల్ విన్ అయ్యారంట. జూనియర్ మెన్స్ ఇంటర్నేషనల్ ఫీల్డ్ హాకీ టోర్నమెంట్. ఓకేనా. సో ఎవరు విన్ అయ్యారంటే ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగిందంట. ఇండియా వచ్చేసి రన్నర్ అప్ కింద వచ్చిందంట. సో మొదటి స్థానం ఆస్ట్రేలియా, సెకండ్ ఇండియా, థర్డ్ గ్రేట్ బ్రిటన్, పాకిస్తాన్, మలేషియా ఇలా మనకి కిందన ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇది ఎక్కడ జరిగింది ఈ టోర్నమెంట్ అంటే మలేషియాలో జరిగింది. సో ఆస్ట్రేలియాకి సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ఇది 3వ టైటిల్ అనమాట. సో ఫైనల్లో ఇండియాని ఓడిపించింది ఆస్ట్రేలియా. ఓకే, సేమ్ తెలుగులో కూడా ఇచ్చాం. సో నెక్స్ట్ 25th క్వశ్చన్, శస్త్రా రామానుజన్ ప్రైజ్ 2025 ఎవరికి లభించింది? ఎవరికి ఇచ్చారు? ఫర్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ టు నంబర్ థియరీకి అతను ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్కి శస్త్రా రామానుజన్ ప్రైజ్ 2025 ఇచ్చారన్నమాట. ఎవరికి అంటే అలెగ్జాండర్ స్మిత్ అండి. డాక్టర్ అలెగ్జాండర్ స్మిత్కి ఇవ్వడం జరిగింది. ఆఫ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ, USA అనమాట అతను. ఓకే. సో అతనికి శస్త్రా రామానుజన్ ప్రైజ్ 2025 ఇచ్చారు. సో ఇతను బ్రేక్ త్రూ చాలా అంటే లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్, ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్, నంబర్ థియరీ ఉన్న ప్రాబ్లమ్స్ని ఇతను కాంట్రిబ్యూట్ చేశాడు. వాటికి క్రియేటివ్ మెథడ్స్ యూజ్ చేసి. ఓకే. సో దీనికి $10,000 కూడా ప్రైజ్ మనీ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం చూసుకుంటే, బజరంగ్ సేతు ఇండియాస్ ఫస్ట్ సస్పెన్షన్ గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇది ఎక్కడ, ఏ ఇండియన్ సిటీలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఎక్కడ అంటే రిషికేష్ అండి. రిషికేష్లోని ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట.
ఓకే, రిషికేష్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది, అక్రాస్ ది గంగా రివర్ అంట. ఓకేనా? సో చూసుకోండి, గ్లాస్ ఫ్లోర్ వాక్అవే 1.5 మీటర్ ఈచ్ అంట, 5 మీటర్ వైడ్ సెంట్రల్ లేన్ ఫర్ స్మాల్ వెహికల్స్, 132 మీటర్స్ లెంత్ ఉన్నది అంటున్నారు. సో ఇలా మనకి కొన్ని తెలుస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ 27th క్వశ్చన్, జపాన్ యొక్క ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే సనాయ్ టకైచి అండి. సనాయ్ టకైచి వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్ అనమాట. ఫస్ట్ ఉమెన్ అంట, మొదటి మహిళ, చరిత్రలోనే మొదట మహిళా ప్రధానమంత్రి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, థర్డ్ ఏషియన్ యూత్ గేమ్స్ 2025 ఏ దేశం హోస్ట్ చేస్తుంది అంటున్నారు? బహ్రెయిన్ హోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మనామా బహ్రెయిన్. ఓకే, సో హోస్ట్ చేసింది ఎప్పుడు? అక్టోబర్లో హోస్ట్ చేసింది. అయితే ఇండియా యొక్క పెర్ఫార్మెన్స్ చూద్దాం. ఇందులో 48 పథకాలు గెలుచుకోవడం జరిగింది. అందులో 13 బంగారు, 18 రజిత, అలాగే 17 కాంస్య బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో టాప్ మెడల్ విన్నర్స్ చూసుకుంటే మొదటి ప్లేస్లో చైనా, నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్, థర్డ్ కజకిస్తాన్ ఉన్నాయి. సో 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గేమ్స్ అనేవి జరిగాయి అనమాట, థర్డ్ ఏషియన్ యూత్ గేమ్స్. ఓకే, సో నెక్స్ట్ 29th క్వశ్చన్ మనం చూసుకుంటే, కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ నేషనల్ పార్క్స్ అండ్ ప్రొటెక్టెడ్ ఏరియా సస్టైనబిలిటీ 2025 ఎవరికి లభించింది ఈ కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ నేషనల్ పార్క్స్ అలాగే ప్రొటెక్టెడ్ ఏరియా సస్టైనబిలిటీ? సో ఎవరికి లభించింది అంటే ఇద్దరికి లభించింది అనమాట, డాక్టర్ సొనాలి ఘోష్ అండ్ రోక్ సైమన్ సెవెల్లా లారై. వీళ్ళిద్దరికి కలిపి ఇచ్చారనమాట ఈ కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డ్. ఓకేనా? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. సొనాలి ఘోష్ వచ్చేసి భారతదేశం సంబంధించిన వ్యక్తి, ఈ రోక్ సిమాన్ సివెల్లా లారియా వచ్చేసి ఈక్వెడార్కి సంబంధించిన వ్యక్తి అనమాట. ఓకేనా? సో ఈ సొనాలి ఘోష్ ఎవరు? కజరంగా నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ యొక్క ఫీల్డ్ డైరెక్టర్ అంట, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ అవార్డ్. సో మొదటి భారతీయురాలంట. సో ఈ అవార్డు పొందారు కాబట్టి ఇంపార్టెంట్ బిట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 30th క్వశ్చన్, యునెస్కో యొక్క ప్రెజెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరంటే ఖాలిద్ ఎల్ ఎనానీ. ఖాలిద్ ఎల్ ఎనానీ వచ్చేసి ఫ్రమ్ ఈజిప్ట్ అనమాట, ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తి, 12th డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో. ఓకేనా? సో ఈ టర్మ్ ఎప్పటి నుంచి 2025 to 2029 ఉంటుంది అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ 31st క్వశ్చన్, 11th అండ్ న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ ఆసియన్ మెంబర్లోని 11th మెంబర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరంటే టిమోర్ లేస్తే అండి. టిమోర్ లేస్తే కంట్రీ వచ్చేసి 11th మెంబర్ ఆఫ్ ఆసియన్ కింద జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 32nd క్వశ్చన్ మనం చూసుకుంటే, 11th వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్ వచ్చేసి ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. ఎక్కడంటే దుబాయ్ యుఏఈలో జరిగింది. దుబాయ్ యుఏఈలో జరిగింది 11th వరల్డ్ గ్రీన్ ఎకానమీ సమ్మిట్. అక్టోబర్లో జరిగిందనమాట దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో. దీని థీమ్ చూసుకోండి, ఇన్నోవేటింగ్ ఫర్ ఇంపాక్ట్, యాక్సలరేటింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది గ్రీన్ ఎకానమీ అనేది థీమ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 33rd క్వశ్చన్, స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ అంటున్నాం. ఓకేనా? స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్లోని కేటగిరీ ఏలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అంటున్నారు. ఏ స్టేట్కి లభించింది? ఏ స్టేట్కి లభించింది అంటే మధ్యప్రదేశ్కి లభించింది అనమాట. మధ్యప్రదేశ్కి చూసుకోండి, స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ SMRI అంటున్నాం. ఫస్ట్ ఎవర్ ఎడిషన్ రిలీజ్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేశారు. ఇందులో 3 గ్రూప్స్ ఉన్నాయి. కేటగిరీ ఏ మినరల్ రిచ్ స్టేట్స్, కేటగిరీ బి మోడరేట్లీ ఎండోవ్డ్ స్టేట్స్, కేటగిరీ సి లో ఎండోమెంట్ స్టేట్స్. సో ఈ కేటగిరీస్లో చూసుకుంటే అంటే ఖనిజ సంపద ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లోని కేటగిరీ ఏ అనమాట. మొదటి స్థానం మధ్యప్రదేశ్, నెక్స్ట్ రాజస్థాన్, థర్డ్ గుజరాత్. కేటగిరీ బిలో ఫస్ట్ ప్లేస్లో గోవా ఉంది, కేటగిరీ సిలో ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉంది. సో నెక్స్ట్ 34th క్వశ్చన్, మిస్ యూనివర్స్ 2025 టైటిల్
మొదటిసారిగా ఒక భారతీయురాలు గెలుచుకుంది, భారతీయ మహిళ. ఆవిడ పేరు ఏంటి అంటున్నారు? ఆవిడ పేరు షెర్రీ సింగ్ అండి. చూసుకోండి, ఇక్కడ ఎంఆర్ఎస్ అని ఉందా? ఎంఆర్ఎస్ అంటే ఏంటి? ఆల్రెడీ మ్యారీడ్ అనమాట. సో మ్యారీడ్ ఉమెన్, ఎంఆర్ఎస్ అంటే మిస్, ఎంఐఎస్ఎస్ అంటే మ్యారేజ్ అవ్వకుండా ఉన్నవాళ్ళు. ఓకే, సో షెర్రీ సింగ్ గారు షీఈ్ ఎ మదర్ అనమాట. ఓకేనా, ఒక నేషనల్ లెవెల్ ఫార్మర్ నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్ కూడా. సో ఈవిడికి మొదటిసారిగా ఒక ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట ఈవిడ గెలుచుకున్న తొలి భారతీయ మహిళ. సో మిసెస్ యూనివర్స్ 2025 టైటిల్ గెలుచుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. షెర్రీ సింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ 35th క్వశ్చన్ మనం చూసుకుంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ Q4 అంటున్నామండి. Q4 2025 ప్రకారం ఏ దేశం పవర్ఫుల్ పాస్పోర్ట్ కలిగి ఉన్నది? 193 డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ కావచ్చు లేదా వీసా ఆన్ అరైవల్ కావచ్చు ఉన్నది. అది ఏ దేశం అని అడుగుతున్నారు. ఏ దేశం అంటే సింగపూర్ అండి. ఓకేనా, సింగపూర్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎప్పుడు దేని ప్రకారం? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 Q4 ప్రకారం 193 డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ, వీసా అవసరం లేదు, లేదా వీసా ఆన్ అరైవల్ అనమాట. అంటే అక్కడికి వెళ్ళిన వెంటనే, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనం అక్కడ వీసా తీసుకోవచ్చు అనమాట. మన భారతదేశం వచ్చేసి 85th పొజిషన్లో ఉంది. మనకి మొత్తం 57 దేశాలకి మాత్రమే మనకి వీసా ఫ్రీ లేదా వీసా ఆన్ అరైవల్ ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూసుకుంటే ISA అంటాం, అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 8th సెషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ, ఇండియాలో జరిగింది. ఓకేనా, న్యూఢిల్లీ, ఇండియాలో భరత్ మండపం న్యూఢిల్లీలో జరిగింది. సో దీని థీమ్ చూసుకోండి, 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్. చూసుకోండి, ఇంపార్టెంట్ థీమ్ కింద మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఓకేనా, సో చైనా, ఇందులో హైలైట్స్ ఏంటంటే చైనా వచ్చేసి ISA జాయిన్ అవుతున్నామని మొదటిసారిగా చెప్పింది అనమాట ఇందులో. ఓకే, సో తెలుగులో కూడా మనం క్లియర్గా ఇచ్చాం, మీరు ఒకసారి చూడొచ్చు. సో నెక్స్ట్ 37th క్వశ్చన్ మనం చూసుకుంటే గ్లోబల్ థీమ్ ఫర్ ది యునైటెడ్ నేషన్స్ డే. యునైటెడ్ నేషన్స్ డే 2025 యొక్క గ్లోబల్ థీమ్ ఏంటి అంటున్నారు. థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్ అంట. ఇదేంటి? 88th యానివర్సరీ అండి, 80వ యుఎన్కి 80వ వార్షికోత్సవం అనమాట ఇది. ఓకేనా, యుఎన్ చార్టర్ 1945లో వచ్చింది. సో ఇక్కడ మనకి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. గ్లోబల్ థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ అవర్ ఫ్యూచర్ టుగెదర్. సో నెక్స్ట్ 38th క్వశ్చన్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ చీతా సఫారీ. భారతదేశపు మొట్టమొదటి చిరుత సఫారీ ఎక్కడ స్థాపించబడింది అని అంటున్నారు. ఎక్కడ అంటే కూనో నేషనల్ పార్క్లోని మనకి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ చీతా సఫారీ కూనో నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్, షేపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఎప్పుడు ఇనాగరేట్ చేశారంటే October 1, 2025న ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. కూనో నేషనల్ పార్క్లో ప్రెజెంట్ చూసుకుంటే మనకి 16 చీతాస్ దగ్గరలో ఉన్నాయని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ 39th క్వశ్చన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కేరళ అమెండ్మెంట్ బిల్ అనమాట. ఇది 2025 పాస్డ్ బై ద కేరళ అసెంబ్లీ. దాని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. ఏంటి ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటే హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ని తగ్గించడం. అంటే ఏంటి? అప్పుడు ఎలిఫెంట్ కారిడార్స్ అని చెప్పుకుంటాం, అందులోకి హ్యూమన్స్ వెళ్ళకూడదు, అవునా? సో అలాగే ఈ క్రాప్ రైడింగ్ యానిమల్స్, అంటే పంటలను నాశనం చేయడానికి ఏమైనా యానిమల్స్ వచ్చినప్పుడు క్విక్కర్ యాక్షన్ అనేది ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ చూడడం అనేది మెయిన్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బిల్ 2025 కేరళ అమెండ్మెంట్ బట్టి ఇక్కడ కేరళ అసెంబ్లీ దీన్ని పాస్ చేయడం జరిగిందన్నమాట. దాని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది. ఓకే, సో ఇది ఫస్ట్ స్టేట్ టు అటెంప్ట్ అన్ అమెండ్మెంట్ టు ది సెంట్రల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. చూసుకోండి, మనకి సెంట్రల్ అంటే కంప్లీట్గా సెంట్రల్ భారతదేశం మొత్తానికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది. సో దాన్ని కొంచెం అమెండ్ చేయడానికి ఇది ఫస్ట్ స్టేట్ అనమాట, మొదటి రాష్ట్రం ఇది అటెంప్ట్ చేస్తుంది అమెండ్ చేయడానికి. ఓకే, సో నెక్స్ట్ 40th క్వశ్చన్ మనం చూసుకుంటే యాక్టర్ పంకజ్ ధీర్
వచ్చేసి ఒక వెటరన్ యాక్టర్ అనమాట. రీసెంట్గా అతను మరణించడం జరిగింది. అతను కర్ణ కింద మహాభారత్లోని, అంటే మహాభారత్ సిరీస్ వచ్చిందిగా, అందులో కర్ణ కింద కూడా అతను యాక్ట్ చేయడం జరిగింది అంటున్నారు. అతను ఎప్పుడు మరణించారని అడుగుతున్నారు. సో అతను ఎప్పుడు మరణించారంటే October 15, 2025. బట్ ఈ డేట్ అడగకపోవచ్చు, కానీ ఎవరు అని అడగచ్చు. సో అతని పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు, పంకజ్ ధీర్ అనమాట. ఓకేనా. బిఆర్ చోప్రాస్ మహాభారత్ లోని ఇతను కర్ణ కింద కూడా పోర్ట్రే చేయడం జరిగిందనమాట. నోటబుల్ వర్క్స్ కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, పంకజ్ ధీర్. సో నెక్స్ట్ 41st క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏపీఈసీ సమ్మిట్, ఎపెక్ సమ్మిట్ 2025 ఏ కంట్రీ, ఏ దేశం హోస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఓకేనా. ఏ దేశం హోస్ట్ చేసిందంటే సౌత్ కొరియా, దక్షిణ కొరియా హోస్ట్ చేయడం జరిగిందనమాట. సౌత్ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. దీని థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ సస్టైనబుల్ టుమారో, కనెక్ట్ ఇన్నోవేట్ ప్రాస్పర్. కనెక్ట్ ఇన్నోవేట్ ప్రాస్పర్. ఓకేనా. సో మొదటిసారిగా 2005లో హోస్ట్ చేసింది, ఇప్పుడు సెకండ్ టైం అనమాట హోస్ట్ చేయడం. సో నెక్స్ట్ 42nd క్వశ్చన్, ఇస్రోస్ CMS-3 శాటిలైట్ని లాంచ్ చేశారు కదా, దాని యొక్క ప్రైమరీ స్ట్రాటజిక్ పర్పస్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. ప్రధాన వ్యూహాత్మక ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. ఏంటి అంటే ఇండియన్ నేవీకి సపోర్ట్ చేయడం విత్ సెక్యూర్ హై కెపాసిటీ కమ్యూనికేషన్ అక్రాస్ ది ఇండియన్ ఓషన్ రీజియన్. చూడండి, భారత మహాసముద్ర ప్రాంతంలోని భారత నౌకాదళానికి భద్రమైన అధిక సామర్థ్యం గల కమ్యూనికేషన్ అందించడం అనేది దీని యొక్క మెయిన్ ప్రైమరీ స్ట్రాటజిక్ పర్పస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో CMS-03, దీన్ని GSAT-7R అంటున్నాం, వాజ్ లాంచ్డ్ బై ఇస్రో. ఎప్పుడు November 2nd యూజింగ్ ది LVM-3M5 రాకెట్ని యూజ్ చేసి ఫ్రమ్ శ్రీహరికోట. ఓకే. సో ఇట్ ఈస్ ద హెవియెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంట, అత్యంత భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ 43rd క్వశ్చన్ మనం చూసుకుంటే, 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్తో భారతదేశంలో పూర్తిగా సౌరశక్తితో నడిచే తొలి జూ ఏది అంటున్నారు. చూసుకోండి, జూ సెట్ టు బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ. అది ఏంటి అంటే బన్నేరుగట్ట బయలాజికల్ పార్క్ బెంగళూరులో ఉందండి. బన్నేరుగట్ట బయలాజికల్ పార్క్. ఓకే. సో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ జూ. సో కంప్లీట్గా సోలార్ పవర్తోనే రన్ అవ్వబోతుంది బై ఎర్లీ 2026. సో నెక్స్ట్ 44th క్వశ్చన్, ఇరానీ కప్ 2025-26 ఏ టీం విన్ అయింది రెస్ట్ ఆఫ్ ఇండియాని ఓడిపించి అని అడుగుతున్నారు. విదర్భ విన్ అవ్వడం జరిగిందనమాట. విదర్భ విన్ అయ్యింది. సో విదర్భకి ఇది 3rd ఇరానీ కప్ టైటిల్ అనమాట. సో నెక్స్ట్ 45th క్వశ్చన్, CPC అంటున్నాం అంటే సెంట్రల్ పే కమిషన్ అనమాట. సో 8th సెంట్రల్ పే కమిషన్కి చైర్పర్సన్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరిని అంటే జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ గారిని చైర్పర్సన్ కింద నియమించడం జరిగింది. పార్ట్ టైం మెంబర్ చూడొచ్చు ఇక్కడ మీరు, మెంబర్ సెక్రటరీ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. సో చైర్పర్సన్ ఎవరంటే జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్, ఢిల్లీ హైకోర్టుకి ఫార్మర్ జడ్జ్ అనమాట ఈవిడ. సో అదర్ మెంబర్స్ కూడా మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ 46th క్వశ్చన్, దివాళీని స్టేట్ వైడ్ హాలిడే కింద ఒక యునైటెడ్ స్టేట్స్లో ఉన్న స్టేట్, ఓకేనా, ఒక అమెరికాలోని ఒక రాష్ట్రం వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్లో ఒక స్టేట్ వచ్చేసి అఫీషియల్గా దివాళీని హాలిడే కింద డిక్లేర్ చేస్తుందండి, బిల్ పాస్ చేసి. సో ఆ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. ఓకేనా. ఆ స్టేట్ ఏది అంటే కాలిఫోర్నియా అనమాట. కాలిఫోర్నియా. అయితే ఇది యునైటెడ్ స్టేట్స్లోని ఇది 3rd స్టేట్ అనమాట హాలిడే కింద ప్రకటించడం దివాళీని. దానికి ముందు పెన్సిల్వేనియా అండ్ కనెక్టికట్, ఈ 2 స్టేట్స్ కూడా ఆల్రెడీ దివాళీని హాలిడే కింద ప్రకటించాయి. ఇప్పుడు కాలిఫోర్నియా కూడా ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ 47th క్వశ్చన్, పిఎం సేతు స్కీమ్ వచ్చేసి ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటున్నారు. పిఎం సేతు స్కీమ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్, ప్రధాన లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. ఏంటి అంటే ITIs ఉంటాయి కదండి, ITIస్ని మోడర్నైజ్ చేయడం. ప్రజెంట్ ఏవైతే ఇండస్ట్రీ నీడ్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ITIస్ని
మోడర్నైజ్ చేయడం, అభివృద్ధి చేయడం అనమాట. ఐటీఐస్ని పారిశ్రమ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా మార్చడం, యువతకు జాతీయ మరియు అంతర్జాతీయ ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం అనేది దీని యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. సో చూసుకోండి, ఇన్వెస్ట్మెంట్ 60,000 crores ఇన్ 5 years. ఇన్ ది కమింగ్ 5 yearsలోని 60,000 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ 48th క్వశ్చన్. ఇజ్రాయెల్స్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ద ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ హానర్ని ఏ ఇంటర్నేషనల్ లీడర్కి ఇచ్చారంటున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు, డొనాల్డ్ జే ట్రంప్ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఎవరు ప్రెజెంట్ చేశారు? ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన ఐజాక్ హెర్జాగ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎందుకు ఇచ్చారు? ఇజ్రాయలీ హాస్టేజెస్ ఫ్రమ్ గాజాలో ఉన్న ఇజ్రాయలీ హాస్టేజెస్ని సెక్యూర్గా రిలీజ్ చేయించడంలో అతను మేజర్ రోల్ ఇచ్చారని, అలాగే సీజ్ ఫైర్కి ఫర్ హెల్పింగ్ టు బ్రోకర్ ఏ సీజ్ ఫైర్. సో వీటికి గాను ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ 49th క్వశ్చన్ మనం చూసుకుంటే, యునైటెడ్ నేషన్స్ థీమ్ ఫర్ ది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ 2025 ఏంటి అంటున్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది గర్ల్ చైల్డ్ 2025 యునైటెడ్ నేషన్స్ థీమ్ ఏంటి అంటే ద గర్ల్ ఐ యామ్, ద చేంజ్ ఐ లీడ్, గర్ల్స్ ఆన్ ద ఫ్రంట్ లైన్స్ ఆఫ్ క్రైసిస్. నేనే ఆ బాలికను, యాక్చువల్లీ తెలుగులో ఉండదు, బట్ మెయిన్గా ఇంగ్లీష్లోనే ఉండాలి, తెలుగులో కూడా జస్ట్ చూడొచ్చు. నేనే ఆ బాలికను, నేనే తీసుకురాగల మార్పు, సంక్షోభాల ముందు బాటలో బాలికలు. సో ద గర్ల్ ఐ యామ్, ద చేంజ్ ఐ లీడ్, గర్ల్స్ ఆన్ ది ఫ్రంట్ లైన్స్ ఆఫ్ క్రైసిస్. సో ఇది థీమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 50th క్వశ్చన్ మనం చూసుకుంటే, విచ్ కంట్రీ టాప్ ద మెడల్ టాలీ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లోని మొదటిసారిగా ఇండియాలోని హోస్ట్ చేసాం. సో దీని మెడల్ టాలీలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటున్నారు. ఏ దేశం అంటే బ్రెజిల్ మొదటి స్థానంలో ఉందన్నమాట. బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. సో బ్రెజిల్కి 15 gold, 20 silver, 9 bronze, టోటల్ 44 మెడల్స్ విన్ అయిందనమాట బ్రెజిల్. ఇండియా కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, ఒక 22 మెడల్స్ అయితే గెలుచుకుంది. సెకండ్ ప్లేస్లో చైనా, థర్డ్ ప్లేస్లోని ఇరాన్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఓకే గైస్, ఒక 50 క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో చూసాం. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 క్వశ్చన్స్ చూద్దాం. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.